అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తమిళనాడు ఎలక్షన్లో చరిత్ర సృష్టించిన తలపతి విజయ్. మొత్తానికి తలపతి విజయ్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాననేటటువంటి రోజు రానే వచ్చింది. తలపతి విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మ్యాజిక్ ఫిగర్ సీట్ల దగ్గరికి చేరువలో ఉన్నటువంటి పరిస్థితి. తలపతి విజయ్ ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఫస్ట్ టైమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. డిఎంకే అన్నా డిఎంకే ఇద్దరు కూడా షాక్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో స్టాలిన్ వ్యవహారం కనబడుతున్నది. ఆఖరికి భారతీయ జనతా పార్టీతో తలపతి విజయ్ డిస్కషన్ చేస్తాడేమో, బీజేపీ విజయ్ ఇద్దరు కలిసి అధికారంలోకి వస్తారేమో అనుకున్నాం. కానీ విజయ్ మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశం లేదు, ఏ పొలిటికల్ పార్టీతో మాట్లాడేటటువంటి అవకాశం లేదు. డైరెక్ట్ తలపతి విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ తలపతి విజయ్ సీఎం సీట్లో కూర్చోబోతున్నటువంటి పరిస్థితి. సో తలపతి విజయ్ వాళ్ళ ఇంటి ముందు ఆల్రెడీ దాదాపు 2-3 వేల మంది పోలీసులు భద్రతతో ఉన్నటువంటి పరిస్థితి. సో టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తలపతి విజయ్కి సంబంధించినటువంటి అభిమానులు భారీగా విజయ్ ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ 2-3 రౌండ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో తలపతి విజయ్కి అనూహ్యంగా కీలకమైనటువంటి సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి, కీలకమైనటువంటి ఓట్లు పడ్డటువంటి ఆ సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలైతే కాంగ్రెస్ కేరళలో గెలుస్తున్నటువంటి పరిస్థితి. బెంగాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. పాండిచ్చేరిలో కూడా కొంత అనూహ్యంగానే సీట్లు అటు ఇటుగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా. సో పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈసారి మమతా బెనర్జీ కుప్ప కూలిపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పేటటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి అవకాశం. అయితే ఫస్ట్ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే పశ్చిమ బెంగాల్ ట్రెండ్స్ మనం చూసుకుంటే మొత్తం సీట్లు 294 సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక పార్టీ. బీజేపీకి ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 164 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. టీఎంసీ మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ మాత్రం 118 సీట్లతో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ బెంగాల్ మాత్రం ఈసారి మమతా బెనర్జీ కుప్పకూలిపోయే అవకాశం కనబడతా ఉంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు దండిగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు మనం చూసుకుంటే తమిళనాడులో ట్రెండ్స్ మనం చూసుకునే కార్యక్రమం చేస్తే విజయ్ అనే నేను తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాననేటటువంటి రోజు రానే వచ్చింది. మొత్తం సీట్లు తమిళనాడులో 234 సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లతో పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ టీవీకే పార్టీ అంటే విజయ్ తలపతికి సంబంధించినటువంటి పార్టీ ఇప్పటికే 111 సీట్లను చేరుకున్నటువంటి పరిస్థితి. 111 సీట్లతో ఇప్పుడు టీవీకే పార్టీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, మొదటి స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అన్నా డిఎంకే మనం చూసుకుంటే 72 సీట్లతో ఆధిక్యంలో అన్నా డిఎంకే ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత డిఎంకేకు 51 సీట్ల ఆధిక్యత మాత్రమే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎంత అద్భుతం చరిత్రని సృష్టించిండు తలపతి విజయ్. మొదటిసారి పొలిటికల్ పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు తలపతి విజయ్. తలపతి విజయ్కి అందరం కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. తలపతి విజయ్ ఆయన కూడా డబ్బులు బాగా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇయ్యలే. తన కారు డ్రైవర్కి టికెట్ ఇచ్చిండు, చాయ్ అమ్ముకునేటటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిండు, అట్లనే కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిండు, ఒక సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిండు. బాగా పైసలుండి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యక్తులకు టీవీకే విజయ్ ఎక్కడ కూడా టికెట్లు ఇయ్యలే. పేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్లకు టీవీకే పార్టీ టికెట్లు ఇచ్చింది, విజయ్ టికెట్లు ఇచ్చిండు. ఆఖరికి తలపతి విజయ్ ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. తన డ్రైవర్ కొడుకు గెలిపించుకునేటటువంటి ఇలాంటి వ్యక్తులను తలపతి విజయ్ గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం గ్రౌండ్ లెవెల్లో బలంగా తిరిగింది తలపతి విజయ్. తలపతి విజయ్ పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి. తలపతి విజయ్ త్రిషాతో రిలేషన్ అని చెప్పి తలపతి విజయ్ వాళ్ళ వైఫ్ ఏదో కేసు కూడా పెట్టింది తలపతి విజయ్ పైన. లేదు నేను డ్రైవర్స్ తీసుకుంటా అని చెప్పి కూడా కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా తలపతి విజయ్ ఆయన ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా బాధపడలేదు. లేదు పొలిటికల్ పార్టీ పెట్టినం, ప్రజల కోసం పనిచేయాల్సిందే, ఏదో ఒకటి సక్సెస్ కావాల్సిందే అనేటటువంటి ఆలోచనతో తలపతి విజయ్ గ్రౌండ్ లో తిరిగిండు. విజయ్ భారీ బహిరంగ సభలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ని తిట్టిరు, విజయ్ని విమర్శలు చేసిరు, విజయ్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. డిఎంకే అన్నా డిఎంకే ఇద్దరు కూడా విజయ్ని రకరకాల వేధించేటటువంటి కార్యక్రమం చేసిరు.
కానీ ఎక్కడ కూడా తలపతి విజయ్ తలొగ్గలేదు. తలపతి విజయ్ దూసుకొని ముందుకు పోయిండు, బలంగా తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. సో మొత్తానికి తలపతి విజయ్ సీఎం సీట్లో కూర్చోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇక కేరళ ట్రెండ్స్, కేరళలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేసిండు. కేరళలో బలంగా ఆయన తిరిగిండు. ఇవన్నీ అంశాలు మనం చూసినాం. మొత్తం సీట్లు 140, మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లతో కేరళలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ మనం చూసుకుంటే 94 సీట్లతో ఆధిక్యంలో కాంగ్రెస్ కనబడతా ఉంది. ఎల్డిఎఫ్ 41 సీట్లతో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత అస్సాం ట్రెండ్స్, అస్సాం సంబంధించిన ఎన్నికలు మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మొత్తం 126 సీట్లు అస్సాంకి సంబంధించి, మ్యాజిక్ ఫిగర్ 64, మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగర్ 64. అయితే భారతీయ జనతా పార్టీకి అస్సాంలో 99 సీట్ల ఆధిక్యత కనబడతా ఉంది. కాంగ్రెస్కి 25 సీట్లతో ఆధిక్యత కనబడతా ఉంది. అదర్స్ 2 సీట్లతో ఆధిక్యంలో ఉన్నారు. తర్వాత పాండిచ్చేరి, పుడుచ్చేరి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. చాలా చిన్న రాష్ట్రం, బుడ్డ రాష్ట్రం పాండిచ్చేరి, తమిళనాడు కిందనే ఉంటుంది పాండిచ్చేరి. మొత్తం సీట్లు 30 సీట్లు పాండిచ్చేరి అయితే దాదాపు బీజేపీకి 14 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్ల ఆధిక్యంలో, అదర్స్కి 4 సీట్ల ఆధిక్యంలో ఉంది. సో పాండిచ్చేరిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ, అస్సాంలో చాలా మంది అక్కడ అస్సాం ముఖ్యమంత్రిని దాదా అని పిలుస్తూ ఉంటారు. మళ్ళీ దాదా చక్రం తిప్పబోతా ఉన్నాడు. అది కదిలియకు, దాదా మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాడు. దాదా మళ్ళీ అస్సాంకి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితిగా. కేరళలో మాత్రం యూడిఎఫ్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. తమిళనాడు ట్రెండ్స్ చూసుకుంటే టీవీకే అధికారంలోకి రాబోతా ఉన్నాడు. తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితి. ఒకటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, అస్సాంలో. తర్వాత టీవీకే మాత్రం తమిళనాడులో అధికారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితి. విజయ్ తలపతి సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడనే చర్చ నడుస్తుంది. కాదు హంగు రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా కనబడతా ఉంది. అన్నా డిఎంకే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ లీడర్లతో డిస్కస్ చేస్తా ఉన్నాడు, మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బెంగాల్ తర్వాత పాండిచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 5 రాష్ట్రాలలో ఎన్నికలు రసవంతంగా కొనసాగినటువంటి పరిస్థితి. సో మీరా నేరా అనేటటువంటి యుద్ధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని ఎన్నికలు కొనసాగిన సిచ్యువేషన్. మమతా బెనర్జీ ఆమె వీల్ చైర్లో ప్రచారం చేశారు. మమతా బెనర్జీ గట్టిగా ప్రజల్లోకి పోయినారు. భారతీయ జనతా పార్టీ పైన రకరకాల ఆరోపణలు చేశారు. బీజేపీని రకరకాల ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఎక్కడ కూడా మమతా బెనర్జీ స్ట్రాటజీస్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అమిత్ షా గట్టిగా గ్రౌండ్ లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు. మోదీజీ గ్రౌండ్ లో తిరిగిండు. భారతీయ జనతా పార్టీ లీడర్లు కూడా బలంగా గ్రౌండ్ లో తిరిగేటటువంటి కార్యక్రమం చేశారు. సో మొత్తానికి ఓవరాల్ గా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాలలో కూడా అధికారంలోకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతూ ఉంది. రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అనేటటువంటి దశగా బీజేపీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం పూర్తి స్థాయిలో టీవీకే ఒక చరిత్రని సృష్టించిండు. మామూలు చరిత్ర కాదు. పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి మొదటిసారి, పొలిటికల్ పార్టీ పెట్టి కూడా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అవుతున్నటువంటి నేపథ్యంలో టీవీకే ఒక చరిత్రను తిరగరాసేటటువంటి కార్యక్రమం చేసిండు. పొలిటికల్ పార్టీ పెట్టి గెలిచినటువంటి సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆ తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టి డైరెక్ట్ గెలిచినటువంటి వ్యక్తులు లేరు. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ పార్టీ పెట్టిండు, చాలా లేట్గా గెలిచిండు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ పెట్టి చాలా లేట్గా గెలిచిండు. ఈ విధంగా పొలిటికల్ పార్టీలు పెట్టి అప్పటికప్పుడే గెలిచినటువంటి వ్యక్తులు లేరు. కానీ ఒక చరిత్రని సృష్టించిండు టీవీకే, ఒక చరిత్రను తిరగరాసేటటువంటి కార్యక్రమం చేసిండు టీవీకే. సో మొత్తానికి తలపతి విజయ్ ముఖ్యమంత్రి సీటులో కూర్చోబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సీటులో తలపతి విజయ్ మొత్తానికి ఆ స్థానాన్ని దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. సో దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ట్రెండ్స్ మాత్రం మొత్తం తమిళనాడులో టీవీకే దగ్గర కనబడతా ఉన్నాయి. టీవీకే వైపే మొత్తం ట్రెండ్స్ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో టీవీకేనే ముఖ్యమంత్రి అవ్వచ్చు, టీవీకేనే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.